హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. 5 నిమిషంలో మనం డబుల్ సైడ్ రౌండ్ పిల్లో అనేది ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగా చినిగిపోయిన శారీస్ అనేది ఒకటి తీసుకునేసి చినిగిపోయిన క్లాత్ను మనం కట్ చేసేసుకునేసి 3 పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వీడియోలో చూపించే విధంగా ఒక క్లాత్ అనేది తీసుకోవాలండి. వేస్ట్ క్లాతులు అనేది, కాటన్ క్లాతులు అనేది ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి. అలాగా క్లాత్ అనేది కానీ లేదా కాటన్ బ్లౌజ్ పీసెస్ కానీ మనం తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా 1 లేయర్గా నీట్గా పరుచుకునేసి స్కేల్ అనేది మనం లెంత్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలండి. టేప్ అనేది అందరి దగ్గర ఉండకపోవచ్చు కదండి, అందుకనేసి నేను లాంగ్ స్కేల్ అనేది క్లాత్ పైన నేను పెట్టుకునేసి 2.5 స్కేల్ అనేది నేను తీసుకున్నానండి. మనము ఒక శారీనే కాదండి, 2-3 శారీస్ చినిగిపోయిన వాటిని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది చేయటం వలన వేరే వాళ్ళు వీడియోను చూస్తారండి. అదేవిధంగా ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలాగా నేను మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ను మధ్యకు మడుచుకోవాలండి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మధ్యకు మడుచుకునేసి మార్కర్ తీసుకునేసి మనం మార్క్ చేసుకోవాలండి. ఇలాగా మార్క్ చేసుకునేసి లాంగ్ స్కేల్తో మనము ఈ మధ్యలో లైన్ అనేది మనము గీసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ విధంగా లాంగ్ స్కేల్ అనేది తీసుకునేసి మనం మధ్యలో అనేది మనం క్లాత్ మధ్యలో అనేది మార్క్ చేసుకునేసి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది మనము గీసుకోవాలండి. ఇలా గీసిన తర్వాత స్కేల్కు ఒక సైడు సెంటీమీటర్స్, మరొక సైడు ఇంచెస్ అనేది ఉంటాయి కదండి. ఇంచెస్ అనే సైడు మనము 2 ఇంచెస్ అనేది ఈ మధ్యకు లైన్ అనేది గీసుకుంటున్నాం కదండి. ఆ మధ్య లైన్ నుండి ఇటు సైడు అటు సైడు 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకునేసి దాన్ని కూడా మనము స్ట్రైట్గా లైన్స్ అనేది వేసుకోవాలండి. చాలా ఈజీగా డబుల్ సైడ్ రౌండ్ పిల్లో అనేది మనం ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి. 5 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా మనము మళ్ళా క్లాత్ను 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి లైన్ అనేది మధ్యలో మనము గీసుకున్నాం కదండి. తర్వాత లాంగ్ స్కేల్ అనేది తీసుకునేసి 2 ఇంచెస్ అనేది మనం మార్క్ చేసుకోవాలండి. ఇటు సైడ్ అటు సైడ్ మార్క్ చేసుకునేసి స్ట్రైట్గా లైన్స్ అనేది మనము గీసుకోవాలండి. ఇలా గీసిన తర్వాత 2 ఇంచెస్ అనేది మనము ఇటు సైడ్ అటు సైడ్ లైన్స్ వేసిన తర్వాత మళ్ళా 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకునేసి స్క్వేర్ షేప్లో బాక్సెస్ లాగా గీసుకోవాలండి. చాలా ఈజీగా మనకు వేస్ట్గా ఉండే క్లాతులతో కానీ లేదా ఇలాగా శారీస్ చినిగిపోయిన శారీస్ను పక్కన పెట్టేదానికన్నా, అంటే కబోర్డ్స్లలో పెడుతూ ఉంటాం కదండి, అలా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా డబుల్ సైడ్ రౌండ్ పిల్లో అనేది ఈజీగా చేసుకునే విధంగా ఒక 5 నిమిషంలో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగ లైన్స్ అనేది గీసిన తర్వాత ఈ క్లాత్కు పై వైపున కింది వైపున 1 ఇంచ్ కానీ లేదా ఒక 1/2 ఇంచ్ కానీ ఇలాగా లైన్ అనేది మనము అడ్డం అనేది గీసుకోవాలండి. ఎందుకంటే మనము అక్కడ స్టిచ్చెస్ అనేది కుట్టుకోవాలండి. అలా కుట్టేదానికి నేను కొద్దిగా క్లాత్ అనేది ఈ విధంగా మార్కర్ తీసుకునేసి స్ట్రైట్గా లైన్స్ అనేది వేసుకున్నాను. తర్వాత స్క్వేర్ షేప్లో మనము బాక్సెస్ అనేది ఈ విధంగా 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకునేసి 2 ఇంచెస్కు మనము స్క్వేర్ షేప్లో బాక్సెస్ అనేది గీసుకోవాలండి. మనము ఈ గీసేది తర్వాత మనం మధ్యలో కుట్టే డిజైనే అండి. ఇది ఒక డిజైనర్ పిల్లో అనేది చాలా ఈజీగా మనం వేస్ట్గా ఉండే వాటితోని ఈ విధంగా చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. మన ఛానల్లో మోరల్ స్టోరీస్, తర్వాత రంగోలీ, ఈ విధంగా రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలాగా స్క్వేర్ షేప్లో మనం డ్రా చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ బాక్స్కు ఇలాగా క్రాస్ లైన్ వేసుకోవాలండి. సెకండ్ బాక్స్ అనేది వదులుకోవాలి. అలాగా ఒక్కొక్క బాక్స్ అనేది వదులుకుంటూ ఒక లైన్ కంతా మనము ఈ విధంగా క్రాస్ లైన్ అనేది గీసుకోవాలి.
మరొక బాక్స్ అనేది ఉంది కదండి, దానికి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. నేను వీడియోలో దగ్గరికి అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక్కొక్క బాక్స్ అనేది మనము ప్రతి దానికి వదులుకోవాలండి. ఒక బాక్స్ వదిలేసి మరొక సైడ్ అనేది అంటే క్రాస్ లైన్స్ అనేది వేసుకోవాలి. మరొక సైడు ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ లైన్ వేసుకోవాలండి. అక్కడ కూడా ఒక బాక్స్ అనేది వదులుకోవాలి. తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి మనము నేను వీడియోలో చూపించిన విధంగా మనం కుట్టుకోవాలండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. బాగా అబ్జర్వ్ చేయండి. ఒక డిజైనరు రౌండ్ పిల్లో అనేది అంటే డబుల్ సైడ్ రౌండ్ పిల్లో అనేది 5 నిమిషంలో మనకు ఇంట్లో పనికిరాని వాటితో ఈ విధంగా కుట్టుకోవచ్చని నా ఐడియా. ఈ విధంగా మనం యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకొని ముడి వేసుకునేసి మనము 5 అంటే ఇక్కడ మనము 2 ఇంచెస్ అనేది పెట్టుకున్నాం కదండి. 5 నిమిషంలో ఈ విధంగా మనం కుట్టుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి మనము క్లాత్ పైనే మనము క్లాత్కు ఈ విధంగా కుట్టుకోవాలండి. తర్వాత మనం లైన్ అనేది క్రాస్గా లైన్ వేసుకున్నాం కదండి, దానికి కూడా మనము ఈ విధంగా క్లాత్ను కింది నుండి పైకి నీడిల్ తీసుకునేసి దగ్గరకు లాగాలండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా లాగి తర్వాత మనం క్రాస్గా గీసాం చూడండి. మరొక బాక్స్ అనేది దానికి క్లాత్కు అంటే కింది నుండి పైకి క్లాత్ను తీసి నీడిల్ను క్లాత్ను మనము ఒక చేత్తో పట్టుకునేసి మరీ టైట్గా వేయకండి. మీడియంగా మనము క్లాత్ను దగ్గరికి లాగుతూ ఈ విధంగా ఒకసారి అనేది ముడి వేసుకోవాలి. మరీ టైట్గా వేస్తే ఒక కుచ్చులాగా వస్తుందండి. అలా కుచ్చులాగా వచ్చినప్పుడు మనము ఒక డిజైనరు డబుల్ సైడ్ రౌండ్ పిల్లో అనేది చేయలేము. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. బాగా అబ్జర్వ్ చేయండి. మనము ఇటు సైడ్ అంటే ఒక లైన్కి ఇటు సైడ్ అటు సైడ్ 2 బాక్సులు వేసాం కదండి. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ క్రాస్ లైన్స్ వేసాం కదండి. దాన్ని మనము ఈ విధంగా నీడిల్కు అనేది నీడిల్ను కింది నుండి పైకి తీసుకునేసి తర్వాత క్రాస్ లైన్కి కూడా నీడిల్ని కింది నుండి పైకి తీసుకొనేసి థ్రెడ్ అనేది మీడియంగా మనము దగ్గరికి లాగి తర్వాత మనము అక్కడ ముడి వేసుకోవాలండి. మరీ టైట్గా లాగకండి. చివర్లో కూడా చూపిస్తున్నాను చూడండి. మరొకసారి ఈ విధంగా మనం చేసుకోవాలి. ఈ విధంగా మనం క్లాత్ని పట్టుకునేసి తర్వాత ఈ విధంగా మనము ముడి అనేది వేసుకోవాలండి. చాలా ఈజీగా మనము 5 నిమిషంలో చేసుకోవచ్చు. మనకు ఈ డిజైన్ కుట్టేది ఒకటే అండి ఇక్కడ. తర్వాత మనకు మొత్తము కూడా చాలా ఈజీగా 2 నిమిషంలో కూడా మనం కుట్టేసుకోవచ్చు. ఇలాగా మనము క్లాత్ను తిప్పి చూపిస్తే ఈ డిజైన్ అనేది ఇలా వస్తుంది. తర్వాత క్లాత్కు ఇటు చివర అటు చివర కొద్దిగా క్లాత్ అనేది వదులుకున్నాం కదండి, దాన్ని రెండింటిని జాయింట్ చేసుకోవాలండి. యాంకర్ థ్రెడ్ తీసుకొని నీడిల్కు ముడి వేసుకునేసి మనం రన్నింగ్ స్టిచ్ అనేది పెద్దగా అంటే దూరంగా కుట్టేసుకుంటే సరిపోతుందండి. మరీ దగ్గరగా అవసరం లేదు. దూరంగా కుట్టేసుకోవచ్చు. మనము ఈజీగా మనము వేస్ట్ వాటిని అంటే వేస్ట్ క్లాతులు కానీ వేస్ట్గా ఉండే చినిగిపోయిన శారీస్ను కబోర్డ్స్లలో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా అండి. ఇలాగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరంగా కుట్టేసుకోవాలండి. తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకున్న తర్వాత క్లాత్కు ఇటు సైడు అటు సైడు అనేది మనము ఈ విధంగా డిజైన్కు మధ్యలో నీట్గా సర్దుకుంటూ యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము ఈ విధంగా దూరంగానే కుట్టుకోవాలండి. కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకునేసి దూరంగా మనము ఒకే 1 నిమిషంలో ఈ విధంగా కుట్టేసుకునేసి థ్రెడ్ అనేది మనము మొదట్లో కొద్దిగా వదులుకుంటాం కదండి, ఆ థ్రెడ్ను తర్వాత మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుడుతున్నాం చూడండి. నీడిల్ థ్రెడ్ను రెండింటిని పట్టుకునేసి ఇక్కడ కూడా మనము మరీ టైట్గా వేయకుండా మీడియంగా మనము ముడి అనేది వేసుకోవాలండి. 2 సార్లు మనము ముడి అనేది వేసుకునేసి క్లాత్ను మనము రివర్స్ చేసుకోవాలండి. చాలా ఈజీగా మనము కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరంగా కుట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలాగా
2 థ్రెడ్లను మనం పట్టుకునేసి మీడియంగా మనం ముడి వేసుకోవాలి. మరీ టైట్గా లాగకుండా మీడియంగా ముడి వేసుకునేసి నీడిల్కు అంటే థ్రెడ్ అనేది మనము కత్తెరతో నీట్గా కట్ చేసుకునేసి క్లాత్ అనేది మనము రివర్స్ చేసుకోవాలండి. అలా రివర్స్ చేసుకుంటే మనం కుట్టిన డిజైనర్ అనేది మధ్యలోకి వస్తుంది. తర్వాత ఇప్పుడు మనము క్లాత్ అనేది ముడి వేసుకున్నాం చూడండి, అది కూడా మనం కుట్టినట్లే కనపడదు. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత శారీని 3 పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి, ఆ 3 పీసెసే కాకుండా మరొక శారీ పీసెస్ కూడా నేను పెట్టాను. అంటే నేను తీసుకున్న ఈ లాంగ్ స్కేలు లెంత్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా అంత లెంత్ తీసుకుంటే మనకు 2 శారీస్ అనేది కరెక్ట్గా సరిపోతాయండి. ఒక స్కేల్ అనేది లెంత్ పెట్టుకున్నామంటే మనకు ఒక శారీనే సరిపోతుంది. ఇది చినిగిపోయింది కనుక నేను కట్ చేసేసి, కాబట్టి తక్కువగా వచ్చిందండి. మరొక శారీని కూడా చినిగిపోయిన శారీని తీసుకునేసి దాంట్లో కూడా చినిగిపోయిన దాన్ని తీసేసి ఈ విధంగా క్లాత్నంతా కూడా నీట్గా మనము రివర్స్ చేసుకునేసిన తర్వాత పెట్టుకోవాలండి. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ కూడా మనం రన్నింగ్ స్టిచ్ అనేది మనము దూరమే కుట్టేసుకునేసి థ్రెడ్ అనేది లాగేస్తే అక్కడ ఒక ఫ్లవర్ షేప్లో వస్తుందండి. 2 సైడ్స్ రౌండ్ పిల్లో లాగా వస్తుంది. తర్వాత మధ్యలో మనము నీడిల్కు థ్రెడ్ అనేది తీసుకునేసి ఈ మధ్యలో నుండి అంటే ఇటు కింది నుండి పైకి తీసుకునేసి ముడి అనేది గట్టిగా లాగేసి మనము 2 టైమ్స్ ముడి వేసేసినామంటే మనం కుట్టిన డిజైన్ అనేది ఇలాగ వస్తుందండి. ఫైనల్ లుక్ అనేది ఇలా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.